త్వరగా కానివే, నాన్నగారు వచ్చే టైం అవుతోంది. అయిపోవచ్చిందమ్మా. అదిగో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు. అరే గోవింద మావయ్య. బాగున్నాను మావయ్య. పళ్ళు తీసుకో. అమ్మా గోవింద మావయ్య వచ్చారు. వస్తున్నా. బాగున్నావా అన్నయ్య? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? బాగా ఎలా ఉన్నాడు? బాగున్నారు. ఏమిటోనమ్మా, మీరు సిటీకి వచ్చారంటే ఇంకా నమ్మశక్యం కావట్లేదు. కృష్ణమూర్తి ఇల్లు ఇదేనా అని అడిగితే ఏమన్నారో తెలుసా? కిరాణా కొట్టు కృష్ణమూర్తి ఇల్లేనా అని అడిగారు. రా అన్నయ్య, కూర్చో. నువ్వు వెళ్ళి ఆ కూర చూడవే. నాగమణి వదిన ఎలా ఉందన్నయ్య? జ్వరం వచ్చి బాగా నీరసపడిపోయిందమ్మా. అయ్యయ్యో, ఇప్పుడు కుదురు పడిందిలే. దానికి జ్వరం రావటం వల్లే షాప్ ఓపెనింగ్కి రాలేకపోయాను. అలాగా? బావ ఇంక ఇంటికి రాలేదా? అయితేనే షాప్కి వెళ్తా. వద్దన్నయ్య, భోజనానికి ఇంటికి వస్తా అన్నారు. ఈ పాటకు వచ్చేస్తూ ఉంటారు. సరే అమ్మా. ఆ ముందున్న నల్లగట్టు బాబు. ఈ ఇల్లే బాబు. ఆపు. రా బాబు. రా రా బాబు. రామ్మా, మా అమ్మాయి నందిని బాబు. నమస్తే. నమస్తే. రా బాబు, పదమ్మా. అమ్మా, నాన్నతో ఎవరో ఒక అబ్బాయి వచ్చాడమ్మా. ఎవరు? తెలీదు. సరే, కూర నువ్వు చూస్తూ ఉండు, నేను వెళ్ళి చూసొస్తా. రా బాబు, రా, ఇలా కూర్చో. లక్ష్మి, మన భానుమతి శంకర గారు లేరు, వాళ్ళ అబ్బాయి పేరు వికాస్. నమస్తే బాబు. లక్ష్మి, భోజనం ఏర్పాట్లు చూడు. ప్లీజ్ అంకుల్, ఇంకోసారి వచ్చినప్పుడు భోంచేస్తాను. అదేంటి బాబు, రాక రాక మా ఇంటికి వచ్చావు. భోంచేసి వెళ్తే మాకు తృప్తిగా ఉంటుంది. అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి అంకుల్. సరే, కనీసం కూల్ డ్రింక్ అయినా తాగు. లక్ష్మి, కూల్ డ్రింక్ తీసురా. అలాగే. మర్చిపోయానండి, ఊరు నుంచి అన్నయ్య వచ్చారు. అవునా? ఏడి, ఎక్కడా? అలసిపోయి వచ్చానంటే స్నానం చేయమన్నాను, ఇప్పుడే వెళ్ళారు. సరే, నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్ తీసురా. మా బంధువే, వరుసకి బావవుతాడు. కొంచెం ముక్కుసూటి మనిషి, కానీ చాలా మంచివాడు. స్నానం అయ్యాక పరిచయం చేస్తాను. తీసుకో బాబు. థ్యాంక్స్ అండి. ఏంటి బాబు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీరేం మాట్లాడతలేదు. పరిచయం అయ్యేంత వరకు నాకు కొంచెం బెరుకు, సరిగ్గా మాట్లాడలేను. పైగా నేను కొంచెం టెన్షన్లో ఉన్నాను. టెన్షన్ ఏంటి బాబు? నాతో అయ్యే పని అయితే చెప్పండి, నేను చేస్తాను. అది మీ వల్ల కాదులేండి. అయినా మీకెందుకు శ్రమ, నేను వెళ్ళొస్తానండి. కూర్చో బాబు, మా బావ రాగానే పరిచయం చేస్తాను. అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. వస్తానండి. సరే బాబు, వెళ్ళొస్తానండి. బావా, రా బావా, దా కూర్చో. ఏంటి బావా, ఏంటి సంగతులు? మన ఊర్లో అందరు కులాసాయేనా? బావా,
ఏంటి బావా, ఏంటి ఆలోచిస్తున్నావు? అదేనండి, నాగమణోదనికి బాగా జ్వరంగా ఉందంట, బాగా నీరసించిపోయింది అని చెప్తున్నారు. అవునా బావా? నేను చెప్పాలనుకుంటున్నది నాగమణి గురించి కాదు బావా. మరి అది బావా, మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు, కానీ చెప్పక తప్పటం లేదు. అమృత కోసం ఎవరో కుర్రాడు ఊరికొచ్చాడు. చూసావా లక్ష్మి, ఇంకా దాని గురించి వస్తూనే ఉన్నారంట. చిచి, దాని గురించి నాకు చెప్పక బావా, వినే శక్తి లేదు, ఓపిక లేదు. నువ్వేం బాధపడక బావా, వాడు అసలు నీ గురించి మాట్లాడక ముందే 4 తరిమేశాను. చూసావు బావ నా దురదృష్టం. ఊరు వదిలేసి వచ్చిన అక్కడ ఇంకా నా పరువు తీస్తూనే ఉంది. ఇక్కడికి వస్తే ఎప్పుడు ఏ క్షణాన్ని నా కూతురు అని తెలిసి ఇక్కడ కూడా నా పరువు పోతుందని భయంగా ఉంది బావ. సిటీలో అమృత నీ పరువు తీయటమేంటి? ఏం చెప్పను బావ, చెప్పటానికి కూడా మనసు రావట్లేదు. ఏమండి, ఇప్పుడు మళ్ళీ దాని సంగతి ఎందుకు గుర్తు చేసుకుంటారు? దాని పేరు తలుచుకోవడం నాకు సరదా. అసలేమైంది బావా? ఇంకేం కావాలి బావా, మేమెంత దూరం వెళ్ళినా అది మమ్మల్ని వదలటం లేదు. సిటీలోకి మేము అడుగు పెట్టిన రోజునే అమృత మాకు కనిపించింది బావా. చిచి, నా దగ్గరికి వస్తావా అంటూ కుర్రోళ్ళంతా కుక్కల్లా కొట్టుకుంటున్నారు బావా. అది చూసి నీ చెల్లెలు గుండె పగిలిపోయింది బావా. కాస్త ప్రశాంతం కోసం గుడికెళ్తే అది అక్కడ కూడా ప్రత్యక్షమైంది బావా. నానా నేనే తప్పు చేయలేదు, నానా నన్ను అపార్థం చేసుకోవద్దు. దాని నోట్ల నుంచి ఈ 2 మాటలే బావా. అమ్మా తల్లి, దేవుడు ముందు అడుక్కుంటున్నాను, మమ్మల్ని ఇంకెప్పుడు గుర్తుపట్టి అమ్మా నాన్నని పిలవద్దని ఒట్టే విచ్చుకున్నాను బావా. ఇంకో విషయం చెప్తే నువ్వు నమ్మా బావా, కిరాణా షాపు ఓపెనింగ్ రోజున మొదటి పని అమృతయ్యే చేసింది. ఏంటి బావ విచిత్రం? నేను నమ్మలేకపోతున్నాను. విచిత్రం కాదు బావా, విధిరాత. ఎంత విధురాత అయితే మాత్రం ఇంత పెద్ద సిటీలో అమృత కనిపించడం ఏంటి? నమ్మశక్యంగా లేదు బావా. ఊర్లో ఉన్నప్పుడు నేను సిటీకి వస్తే నాకొక్కడికే కనిపించేది, నేనొక్కడే బాధపడేవాడిని. ఇప్పుడు అందరికీ కనిపిస్తుంది బావా. నీ చెల్లెలైతే అర్ధరాత్రి పూట లేచి దాన్ని తలుచుకొని మరీ ఏడుస్తుంది. మా తలరాత ఇలా ఏడిస్తే మేమేం చేస్తాం బావా? ఏడవకమ్మా, ఊరుకో. నేను మనసులో ఒకటే అనుకున్నాను బావా, మేము చచ్చే వరకు అది మమ్మల్ని వదలదు. కనీసం నందిని పెళ్ళయ్యే వరకు ఈ ఇంట్లో ఉండి ఆ తర్వాత ఎవరికి చెప్పకుండా ఈ సిటీ వదిలి వెళ్ళిపోతాం. అప్పటికని మాకు ప్రశాంతత ఉండదు బావా. బావా ఏడవకు, పరిస్థితులు ఎప్పటికీ ఒకేలాగా ఉంటాయా ఏంటి? ఎలాంటి సమస్యకైనా కాలమే పరిష్కారం చూపుతుంది. లేకపోతే నాకెంత బాధగా ఉండదో తెలుసా బావా? షాపు ఓపెనింగ్ రోజున అది కనిపించగానే షాపు ఇల్లు ఖాళీ చేసి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నీ చెల్లెలే అడ్డుపడింది. తను చెప్పింది నిజమే కదా బావా. అమృత కనిపిస్తుందని చెప్పి నువ్వెందుకు ఖాళీ చేసి వెళ్తావు? అలా ఎంత దూరం వెళ్తావు చెప్పు? అందుకనే అది అసలు నా కూతురే కాదనుకున్నాను. అది కనిపిస్తే ఏంటి, చస్తే ఏంటి అని చెప్పి బ్రతుకుతున్నాను బావా. అది అలా చేయటం పద్ధతి కాదు బావా. నువ్వు ప్రమాణం చేయించుకున్న తర్వాత కూడా అది ఇంకా నీ బరువు తీయాలని చూస్తుంటే గట్టిగా చెప్పాలి బావా. దానికేం చెప్పాలి బావా? అదేమన్నా చిన్నపిల్ల అయినా దాని మొహం చుట్టానికి కూడా నేను ఇష్టపడను. దాంతో నేను ఎలా మాట్లాడతాను? నాకు గాని కనిపిస్తే మర్యాదగా ఉండమని 4 తగిలించి మరీ చెబుతాను బావా. నువ్వేం బాధపడకు, అన్నీ సర్దుకుంటాయి బావా. చెల్లెమ్మా, నువ్వు వెళ్ళి భోజనం ఏర్పాటు చూడు. బావతో కలిసి భోజనం చేసి చాలా రోజులు అయ్యింది. అలాగే అన్నయ్య.
అవును బావా, నీతో కలిసి భోంచేసి చాలా సంవత్సరాలు అయినట్టుంది. నేను వెళ్ళి కాలు చేతులు కడుక్కొస్తాను. సరే బావా. వికాస్, నువ్వేంటి ఇక్కడ? నీకోసమే వెయిటింగ్. నువ్వు ఇచ్చిన అడ్రస్ ప్రకారం రామాపురం వెళ్ళాను. బట్ అప్పటికే అమృత తల్లిదండ్రులు ఊరొదిలి సిటీకి వచ్చారంట. అందుకే మళ్ళీ నీ దగ్గరకు వచ్చాను. వాళ్ళు సిటీకి వస్తే నేనేం చేయాలి? నాకేంటి సంబంధం? అసలు నాకెందుకు చెప్తున్నావు? ఈ సిటీలో ఆయన ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలుసుకోలేక టెన్షన్తో చచ్చిపోయాను. అప్పుడు మళ్ళీ నువ్వే గుర్తొచ్చావు. అమృత కోసం హాస్టల్కి వచ్చినప్పుడు కృష్ణమూర్తిని చూశానని చెప్పావుగా. సో ఆయన ఎలా ఉంటాడో నీకు మాత్రమే తెలుసు. నువ్వే ఆయన్ని గుర్తుపట్టి నాకు చూపించాలి. ఏయ్ ఏయ్ ఆగు ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? లేకపోతే నీకేమైనా పిచ్చా? ఇంత పెద్ద సిటీలో ఆయన ఎక్కడుంటారో ఎవరికి తెలుసు? అయినా నీకు సిటీ మొత్తం వెతికి చూపించడానికి నాకు ఓపిక లేదు. నాకున్న ప్రాబ్లమ్స్ నేను చేస్తున్నాను. నన్ను వదిలేయి. అసలు పక్క వాళ్ళ విషయాలు పట్టించుకోకూడదని నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. ఏంటలా చూస్తున్నావు? చెప్పింది అర్థం కాలేదా? ఏంటి తమాషాగా ఉందా? మొన్నటిదాకా మా ఇంటి చుట్టూతా భూతద్దం పట్టుకుని పెద్ద సిబిఐ ఆఫీసర్ల ఇన్వెస్టిగేషన్ చేస్తూ టెన్షన్ పెట్టి చంపు తిన్నావు. అప్పుడు మాకు ప్రాబ్లమ్స్ లేవా? అవుట్ హౌస్లో అమృత ఉందంటూ డౌట్ క్రియేట్ చేసి ఎప్పుడు పడితే అప్పుడు రేణుకను మా ఇంటికి తీసుకొచ్చి రచ్చ రచ్చ చేస్తావు. రేణుక హైదరాబాద్లో ఉన్న 2 వారాలు నరాలు తెగిపోయే టెన్షన్తో చచ్చి బతికాను. అంతా చేసి పక్క వాళ్ళ విషయాలు పట్టించుకోనంటావా? నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నిన్ను వదిలేస్తానా? నా సంగతి నీకు బాగా తెలుసు. ఏంటి వికాస్ అంత సీరియస్ అయ్యావు? సీరియస్ కాదు. నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే డైరెక్ట్గా మీ ఇంటికి వెళ్ళి కూర్చుంటాను. నువ్వు క్లాస్ లేకపోతే మా కోసం తిరిగిన సంగతులన్నీ మీ వదినకి చెప్తాను. ఇంటికెళ్ళి కూర్చుంటావా? వద్దు, నేను హెల్ప్ చేస్తాను. అలా రా దారికి. అది కాదు వికాస్, ఆయన ఎక్కడుంటాడో నాకెలా తెలుసు? రా చెప్తాను. మొత్తం చూడు. లేరు. సరే పద. దిగు. చూడు. ఎక్కు. దిగు.
ఎక్కడా లేరు. సరే పద. ఇక్కడెందుకు ఆపావు? ఈరోజు సర్చింగ్ ఆపరేషన్ చాలు, రేపటి షెడ్యూల్ చెప్తాను, నోట్బుక్ పెన్ను తీసుకొని రాసుకో. షెడ్యూలా? అవును, రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ అయ్యాక లంచ్ బాక్స్ తీసుకొని ఇక్కడికి రా. ఇక్కడ నుంచి బయలుదేరి వెతకాలి. రేపు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లకడీ కపుల్. ఆ తర్వాత ఇలా ఎన్ని రోజులు? కృష్ణమూర్తి కనిపించేంత వరకు తప్పదు. దొరక్కపోతే? సమస్య లేదు, సిటీ మొత్తం అంగుళం అంగుళం వెతుకుదాం. ముందు హైదరాబాద్, ఆ తర్వాత సికింద్రాబాద్. సరే నేను వెళ్తున్నాను. షార్ప్ 8 o'clock రేపు మార్నింగ్ ఇక్కడికి వచ్చేసి, లేకపోతే నేను మీ ఇంటికి రావాల్సి ఉంటుంది. చిచి, ఒసే అమృత, నువ్వు నన్ను వదలవా? మొన్నటిదాకా నీ చుట్టూ తిరిగాను, ఇప్పుడు మీ నాన్న చుట్టూ తిరుగుతున్నాను. నాయనా కృష్ణమూర్తి, ఎక్కడున్నావు తండ్రి? సాగర్, అమృత నువ్వా? రా కూర్చో. పర్వాలేదు సాగర్, ఇక్కడ కూర్చుందాం. పర్వాలేదు అమృత, నేను చేసుకుంటాను. పర్వాలేదు సాగర్. ఇప్పుడు నువ్వు కంఫర్టబుల్గానే ఉన్నావు కదా? గొడవ జరిగాక వికాస్ మళ్ళీ ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేశాడా? అలాంటిది ఏం లేదు సాగర్. అయినా సరే నువ్వు జాగ్రత్తగా ఉండు. నా కోసం అవుట్ హౌస్కి రావడం వల్లే కదా వికాస్ మిమ్మల్ని కొట్టింది. వాడంతే, వాడు ఎలా బిహేవ్ చేస్తాడో వాడికే తెలియదు. ఆ గొడవలో నేనేం మాట్లాడినా వాళ్ళని ఇంకా అపార్థం చేసుకుంటారేమోనని నేను మౌనంగా ఉండిపోయాను. వికాస్ మిమ్మల్ని కొట్టాక నాకెందుకో అవుట్ హౌస్లో ఉండాలనిపించలేదు. వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. కానీ తాతయ్య వచ్చి నా నిర్ణయాన్ని మార్చారు. ఆయన ఎప్పటికప్పుడు నాకు ధైర్యం చెప్తూ ఓదారుస్తూ వస్తున్నారు. అవును, తాతయ్య ఉన్నంత వరకు నువ్వు అవుట్ హౌస్ ఖాళీ చేయాలన్న ఆలోచన రానివ్వకు. నన్ను కలవడానికి మిమ్మల్ని రావద్దన్నారని మీరు రాకుండా ఉండొద్దు సాగర్.